మిత్రులారా, దీపావళి దగ్గరకొచ్చేస్తోంది. అందుకే మేము ఆలోచించాం ఒక టపాకాయలు కొట్టు పెడితే ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మా చోటు ఒక టపాకాయని వెలిగించి ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేస్తాడు. ఏంటి, ఇది నిజమేనా? నేను ప్రారంభోత్సవం చేయాలా? థ్యాంక్ యూ మావయ్య. ఇంకా నయం, ఈసారి నువ్వు నన్ను ప్రారంభోత్సవం చేయమని అడగలేదు. ఎందుకంటే ఎప్పుడు నువ్వు ఏది మొదలు పెట్టినా నేను ప్రారంభోత్సవం చేస్తే ఏదో ఒక ఇబ్బందిలో పడుతూనే ఉంటాను. ఈ రోజు నాకు అలాంటిదేమీ జరగదు. అయ్యమ్మా, నాకు కష్టాలు మొదలైపోయాయి. నాకు తెలుసు అది నన్నే పట్టుకుంటుంది. నేను పారిపోతున్నాను. బాగా ఇరుక్కుపోయాను, కాపాడండి అమ్మా. జాన్ అవుతాడు డాన్. దీపావళి దగ్గరకొచ్చేసింది. త్వరగా లోపలికి వెళ్లి మోసుకురాగలగనన్ని టపాకాయలు తీసుకురండి. అడిగితే జాన్ ఇవన్నీ కొన్నాడని చెప్పండి. వాళ్ళు నన్ను బాగా కొట్టారు. నెంబర్ 1 పంపించండి. వాళ్ళు ఏమన్నారంటే మేము టపాసుల్ని కేవలం జానుకు మాత్రమే ఇస్తాం, చెంచాలకు ఇవ్వు అన్నారు. జాన్ను చూసి అందరూ భయపడిపోతున్నారు. అరే, ఇది నేను గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భయపడేలా చేయగలిగాను. రండి రండి, మీరు మా కొట్టుకొచ్చినందుకు మేము ధన్యులు అయిపోయాం. ఇలాంటి కబుర్లు చెప్పడానికి నా దగ్గర టైం లేదు. త్వరగా ఇవ్వు, త్వరగా ఇవ్వు. మోటు, ఇంతకీ ముందు నన్నివ్వమంటావా నువ్విస్తావా? పద, టాస్ వేసుకుందాం. హెడ్ పడితే నువ్వివ్వు, టైల్ పడితే నేనిస్తాను. ఇద్దరు ఒకేసారి ఇవ్వండి. ఇవ్వగలిగినంత ఇవ్వండి. అయితే తీసుకో, కలిసే ఇస్తాం. కదిలేరంటే కాల్చి పారేస్తాను. ఇక ఈ టపాసులన్నీ నాకే సొంతం. ఇప్పుడు ఛాయస్ మొత్తం నా చేతిలోనే ఉంది. ఇది కూడా తీసుకుంటాను. చూసారా డాన్ గొప్పతనం ఏంటో? దీన్నే అంటారు డాన్ పవర్ అని. జాన్ టపాసులు తీసుకుని వెళ్తున్నాడు, కానీ అవి పేల్తాయో లేదో చెక్ చేయలేదు కదా. అవును బాస్, చెక్ చేయాలి కదా. నేను చెక్ చేస్తాను. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. వాళ్ళని లెక్కల్లో రాసుకుంటాను. ఐ విల్ టేక్ రివెంజ్. డాన్ అవ్వాలనుకున్న ఈ జాను కోపం వచ్చిందంటే భూమి దద్దరిల్లుతుంది, ఆకాశం అదురుతుంది. ఎడారిలో తుఫాను వస్తోంది, సముద్రంలో సునామీ పొంగి పొర్లుతుంది. బాస్, మీరెందుకింత ఆవేశపడుతున్నారు? మీకు ఆ విషయం తెలుసా? మోటు పత్రులకి కోపం వస్తే జాన్ ద డాన్ ఇలా గాల్లోకి ఎగిరిపోతాడు, ఆకాశంలోకి ఎగిరిపోతాడు. నువ్వు నా పక్కన ఉన్నావా, మోటు పత్రుల పక్కన ఉన్నావా? రండి నాతో పాటు. దీన్ని విష్ణు చక్రం అంటారు. దీన్ని కాల్చారంటే ఎంత మజాగా ఉంటుందో మీరు అస్సలు ఊహించలేరు. ఇంతవరకు మీరంతా చిన్న చిన్న చక్రాలే చూస్తుంటారు, కానీ దీన్ని మేము స్పెషల్ గా తయారు చేయించాం. ఒక చక్రాన్ని కాల్చి చూపించండి, ఆ తర్వాతే తెలుస్తుంది మాకు ఇందులో ఎంత మజా ఉందో. ఇప్పుడే చూడండి. భలే సరదాగా ఉంది. ఇంకా మజాగా ఉంటుంది. మోటు
నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, వ్యాపారం ఎలా సాగుతోందేమిటి? చాలా బాగా సాగుతుంది పెద్దన్నయ్య. లగాయిత్తు ఇంత పెద్ద రాకెట్టా చందమామ దగ్గరకు పంపిస్తున్నావా ఏంటి? మేము కొత్త చోట టపాసులు కొంటున్నాం. ఇందులో విష్ణు చక్రాలు, జెయింట్ రాకెట్లు ఉన్నాయి. ఇవి పిల్లలకి చాలా సంతోషాన్ని ఇస్తాయి. వద్దు బాబు, ఇంత పెద్ద రాకెట్లని మేము కొనం. ఇందులో ప్రమాదం కూడా ఉంటుంది కదా. అరే, ఎలాంటి ప్రమాదం లేదమ్మా. చూడండి, నేను ఒక శాంపిల్ రాకెట్ ని కాల్చి చూపిస్తాను. అప్పుడు చూడండి, అది పైకి వెళ్ళి ఎన్ని రంగుల్ని విరజిమ్ముతుందో. ఆ, 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 ఆ. ఉమ్. చూసారా, జాన్ తో శత్రుత్వం పెట్టుకుంటే వచ్చే ఫలితం? జాన్ ఎవరు దెబ్బతీయలేరని తెలుసుకోండి. నా ప్రతీకారం దీంతో తీరిపోయినట్టే. మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదాం. వద్దు, నేను రానంటే రాను. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఐ విల్ టేక్ రివెంజ్. మోటు పొదల కొట్టు కింద గొయ్యి తవ్వి పెద్ద మంట పెట్టి మొత్తం సర్వనాశనం చేసేస్తాను. అప్పుడు వాళ్ళు కొట్టే కాదు, వాళ్ళ కలలు కూడా మేఘాల్లో కలిసిపోతాయి. ఈ ప్రదేశం సరిగ్గా ఉంది. మనం తెచ్చిన రజన్ ని ఇక్కడ పెడదాం. ఎవరైనా లైట్ చూపించారంటే కొవ్వొత్తిని వెలిగించి మంట పెడతాను. బాస్, ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఎండిన కట్టెలు ఏవైనా దొరకచ్చు అనుకుంటున్నాను. వాటిని వెలిగిద్దాం. ఏయ్, ఒక్క నిమిషం. నా చేతికేదో కట్టిపుల్ల దొరికినట్టుంది. వారేవా, ఇప్పుడు దీన్ని మనం వెలిగిద్దాం. వాళ్ళలాగా నీకు కూడా నత్తి వచ్చిందా ఏంటి? నెంబర్ 1, ఈ కట్టిపుల్లకి వెంటనే మంట వెలిగించండి. ఇట్స్ మై ఆర్డర్. అరే, ఎవరికి నువ్వు సారీ చెప్తున్నావు? సారీ కూడా సరిగ్గా చెప్పడం రాదు ఆ వెధవలకి. ఐ యామ్ వెరీ సారీ సార్. నాకు కోపం వస్తుంది. మోటు పతులు, అరే వెళ్ళిపోండి. వీళ్ళకి సడన్ గా ఏమైంది? నేను సరిగ్గా గురి చూడడం లేదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగినా నా ఎదురుగానే జరగాలి. ఏదో ఒకటి చెయ్యి. వాళ్ళు దుకాణాన్ని తీసుకువెళ్ళిపోయారు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జీ. పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలా పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలు పతులు పతులు పతులల్లేలా పతులు పతులు పతులల్లేలు. జాన్, ఆగు.
నేను మర్యాదగా చెప్తున్నాను ఆగు. ముందు నువ్వు ఆపుకో, తర్వాత నన్ను ఆపుదు గాని. బాస్ బాస్ మీరు భలే అదరగొట్టేశారు. నేను చెప్పాను కదా, నా కోపం వస్తే భూమి దద్దరిల్లుతుంది, ఆకాశం అదిరిపోతుంది, ఎడారిలో తుఫాన్ వస్తుంది, సముద్రంలో సునామీ పొంగి పొర్లుతుంది. బాస్ బాస్ ఇప్పుడు మనం పారిపోవాల్సిన సమయం వచ్చింది. అటు చూడండి, మోటు పత్రులు ఎప్పుడు ఓటమిని ఒప్పుకోరు. ఇక చాలా ఆపండి. నా ఒంట్లో ఏ పాటలు కాలిపోయాయో మీకు తెలియదు. సరేలే కాని నువ్వు చేసిన దానికి ఈ శిక్ష చాలు. అందుకే ఇక మేము నిన్ను వదిలేస్తున్నాం. కానీ నీకు దీపావళికి టపాసులు కొనడానికి డబ్బులు లేకపోతే తిన్నగా మా దగ్గరికే వచ్చేసాయి. మేము నీకు ఫ్రీగా టపాసులు ఇచ్చేస్తాం. దీపావళి రోజున ప్రతి ఇంట్లోనూ దీపాలు వెలగాల్సిందే, ఒకవేళ ఆ ఇల్లు డాందే అయినా సరే. మీరిద్దరూ ఎంత మంచివాళ్ళు, నేనే చాలా చెడ్డవాణ్ణి. అయినా సరే నేను ఇలాగే ఉంటాను. ప్లీజ్ డోంట్ మైండ్.